Subscribe to Color Frames. ఐపీఎల్ ఆరంభానికి శుక్రవారం నుంచే తెరలేవనుంది. 22న చెన్నై చెప్పక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఆర్సీబీ ఉమెన్ జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ వంతు అంటూ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో తొలి మ్యాచ్ ద్వారా ఖాతా తెరవాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య భీకర పోరు ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉండగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోహిత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం హార్దిక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ హార్దిక్ ఏమన్నాడంటే, తనకు అవసరమైన సమయంలో రోహిత్ శర్మ ఖచ్చితంగా అండగా నిలబడతాడని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ టీమిండియా కెప్టెన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హార్దిక్ వ్యాఖ్యానించాడు. తన కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించాడని, ఇప్పటి నుంచి తాను అతడి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పాడు. నా కెప్టెన్సీలో రోహిత్ ఆడటం జీవితంలో ఇదొక అనుభవంగా మిగిలిపోతుందన్నాడు. అయితే ఇద్దరం మాట్లాడుకోక 2 నెలలైందన్నాడు. దానికి కారణం రోహిత్ గత కొంతకాలంగా టెస్ట్ సిరీస్ కోసం బిజీగా గడిపాడు. అందుకే అతడితో మాట్లాడే వీలు దొరకలేదని చెప్పాడు హార్దిక్. ఇక ప్రపంచ కప్లో గాయపడిన హార్దిక్ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు 3 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో ముంబై తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.